గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈసారి ఎమ్మెల్యేగా వైసీపీ నుంచా టీడీపీ నుంచా నజీర్ అహ్మద్దా లేదంటే నూరి ఫాతిమా ఎవరు కావాలి ఈసారి ఎమ్మెల్యేగా మీకు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో? అంటే ఎమ్మెల్యేలు ఇవన్నీ నాకు తెలియదు. నేనైతే చంద్రబాబు నాయుడుకి ఓటేస్తా అంతే అంతే. ఇంకా ఎమ్మెల్యేలు ఇవన్నీ నాకు తెలియదు, వద్దు నాకు తెలియదు అవన్నీ. డైరెక్ట్ మీరు టీడీపీకే? అదే పక్కా టీడీపీ. మరి టీడీపీ వాళ్ళు వస్తే ప్రయోజనం ఏంటి? చంద్రబాబు వస్తే ప్రయోజనం ఏంటి? ఏమో నా అభిమానం, నాది ప్రయోజనం ఉండని లేకపోయినా మన వల్ల వాడి వల్ల మేమేం తినేది లేదు, మన వల్ల వాడేం తినేది. మన కష్టమే వాడికి పెడుతున్నాం. అన్ని రేట్లు పెంచుతాడు ఎవడైనా అంతే, ఆడొచ్చినా ఈడొచ్చినా ఎవరు వచ్చినా అంతే. అది జగన్ అయితే వద్దు ఈసారి. ఏమి తాకపోతే జగన్ అయితే వద్దు, టీడీపీ కావాలి. టీడీపీ అంటే మరి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మరి టీడీపీ నుంచి నజీర్ పోటీ చేస్తున్నాడు కదా, మరి గెలుస్తారంటారా? గెలుస్తాడనే నమ్మకం. గెలిస్తే ప్రయోజనం ఉందా? ఉందో లేదో అది అంతా దేవుడు తెలవాలి. వాడు అభిమానం. ఇప్పుడు ఈడు గెలిచి ఏమన్నా మనకి ఉత్తరిచ్చాడా ఏంది? మరి ఈడు గెలిచా మాకేం ఉత్తరిచ్చేం కాలేదు. అన్ని రేట్లు పెంచాడు, అన్ని చేశాడు. మరి ఇప్పుడు వాడు వచ్చి ఉత్తరిచ్చే దేవుడు వచ్చి మన కష్టాలే మన తప్పు, మన బాధలేం తప్పు. వాడు వచ్చాడని ఏముంది, ఈడు వచ్చాడని మేము పిండి మిషన్ ఏదేం తప్పదు. ఈడు వచ్చినా వాడు వచ్చినా మేము పిండి మిషన్ ఏదేం తప్పదు. కష్టపడేవాడు కష్టపడని ఏం తప్పదు, ఎవరైనా అంతే కదా. మీరైతే టీడీపీ అయిపోయి అంతే. ఈసారి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈసారి ఎమ్మెల్యేగా వైసీపీకి అవకాశం ఇస్తారా, టీడీపీకి అవకాశం ఇస్తారా? నూరి ఫాతిమానా నజీర్ అహ్మద్దా ఎవరు కావాలి? టీడీపీకి కావాలి. టీడీపీ నుంచి నజీర్ అహ్మద్ పోటీ చేస్తున్నాడు, ఆయనే కావాలి. మరి ముస్తఫా ఏం చేయలేదా? మాకేది రోడ్లు, ఈ రోడ్లు కొబ్బరికాయలు కొట్టింది, శంకుస్థాపన చేసింది, ఇదిగో వేస్తున్నాం అన్నారు. ఇదే రోడ్డు లేదు, ఏం చేశాడు? వరకు చేసానన్నారు, రోడ్డు వేసామన్నారు కదా. ఎక్కడ వేసాడు? చూడు, ఏది నువ్వు చూడు, ఎక్కడ ఉంది? వేయలేదా? ఎక్కడ వేసాడండి? కనపడుతుందిగా. మరి అన్నీ చేసామంటున్నారు కదా వైసీపీ. చేశారు, అది ఆ రోడ్డు కాస్త అదికారు. అంగుళం మంది అప్పుడే గుంటలు పడ్డాయి. చూడు, ఆడ గుంటలు పడ్డాయి. మరి ఈసారి అయితే టీడీపీకి వేస్తారు ఒరిజినల్గా అంతే. ఎన్ని ఓట్లు వస్తాయి ఈసారి గెలుపు? ఏం అభిమానం చెప్పదు, ఎవరు అభిమానం వాడిది. గెలుస్తాడు, అయితే గెలుస్తాడు. చంద్రబాబు గెలుస్తాడు, ఈయన గెలుస్తాడు. ఎందుకైతే ఇంకా ముస్తాఫా గురించి ఏం చెప్తావు? ముస్తాఫా మాకేం చేయలేదండి ఇక్కడ, ఈ రోడ్లు కానీ ఏ పనులు చేయలే. డ్రైనేజీలు అన్నీ బాగానే ఉన్నాయి. మరి డ్రైనేజీలో ఎప్పుడు ఉండే ఇదిగో కాలువలు, ఇదిగో ఈ రోడ్డు పైగా పోతాయి నీళ్ళు, కిందగా బావు. వాన కురితే ఇంత రోజు రోడ్డు పట్టించుకోవట్లేదు ఎమ్మెల్యే. మరి ఆయనతో కూడా చెప్పి ఒక రోజు ఈ రోడ్లు ఇంత రోజు పోతున్నాయి అని, ఒక రోజు ఇక్కడికి వచ్చాడు, నా దగ్గరికి వచ్చాడు, ఇంత రోజు నీళ్ళు పోతున్నాయి అన్నారు. అది లేపచ్చుగా, అది అట్లే ఉండదు, పట్టించుకోవాలా. నేను ఆయనతో అడిగా, టీడీపీ వస్తే పట్టించుకుంటుందా? పట్టించుకుంటారు, వాళ్ళు చేస్తారు. ఈ రోడ్డు పగలగొట్టి రోడ్డు ఎడల్పు చేస్తారు. ఇది 80 అడుగుల రోడ్డు వేయాలి. వీళ్ళు కదిలిస్తే మన వల్ల కాదని మెదకుండా ఉండారు. కొలతలు చాలా మాట కొలిచారు, ఇల్లు కొలిచారు, మార్కులు వేసారు, ఖాళీ లేదు. టీడీపీ ఒరిజినల్గా. ఈసారి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వైసీపీకి అవకాశం ఇస్తారా, టీడీపీకి అవకాశం ఇస్తారా? నూరి ఫాతిమానా నజీర్ అహ్మద్దా? నజీర్ అహ్మద్ గారండి. నజీర్ అహ్మద్ గారు. ఎందుకని? ఎందుకనంటే ఆయన గతంలో పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయిన వాళ్ళు ఏం చేస్తుంటే ఎమ్మటనే సంచి మూట సర్దుకొని వెళ్ళిపోతారు. కానీ వెళ్ళకూడదు, పేదవాళ్ళు ఎందుకు నన్ను ఓడించారు ఏంటి అని చెప్పి నేనుగా సర్వే చేసుకోవాలని చెప్పి ఆయన ప్రజల్లో నిలబడిపోయాడు. వీళ్ళు చేసే తప్పుడు పనులు కానీ, వీళ్ళు చేసిన అవినీతులు కానీ, ఏదైనా కానీ తర్వాత సంగతి ప్రజల కోసం నిలబడ్డాడు. ఈ 5 ఏళ్ళు వాళ్ళు ఏం చేశారని చెప్పి నిలేసిన వ్యక్తి నజీర్ అహ్మద్ గారు. గెలుపు అయితే ఖాయం ఇక్కడ. 1 టౌన్ 99% టీడీపీ వస్తుందండి. ఎంత మెజారిటీ రావచ్చు? మెజార్టీ ఒకటి వచ్చినా చాలండి. ఎక్కువ భారీ అంచనా వేసుకోకుండా ఒకరు 20,000 అంటారు, ఒకరు 13,000 అంటారు, 10,000, అది వేరే విషయం. కానీ గెలుపు ఓటు ఒక ఓటుతో తేడా ఉంటుంది. ఒక ఓటు ఎక్కువ వచ్చినా నజీర్ అహ్మద్ గారు గెలుస్తారు. మరి ఇక్కడ ముస్తాఫా కూతురు వద్దు నూరి ఫాతిమా అన్న కారణాలు ఏమైనా ఉన్నాయా? వద్దు కారణం అంటే ఇప్పుడు నేనే ఉన్న ఉదాహరణకి, నేను మంచోడిని అయితే నా కొడుకు మంచోడు ఉంటాడు, నేనే చెడ్డాను అనుకో నా కొడుకు చెడ్డాడు ఉంటాడు. నేను ఆటో వేస్తున్నా అండి, నా పిల్లడు ఆటో వేయాలని కోరుకోనుగా, ఏదో జాబ్ చేయాలని కోరుకుంటాం. అట్లాగే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఫ్యామిలీ గురించి కొంతమంది తెలుసు ప్రజలకి, వాళ్ళని మళ్ళీ ఎట్లా ఆదరిస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోండి, వాళ్ళ వాళ్ళ చెల్లెలు ఏం చేశారు, వెళ్ళిపోయారు. అమ్మ నువ్వు రామ్మ అంటే వస్తుందా? అయ్యా నేను ఓటుకు ప్రచారంకు రాను, పబ్లిక్ మీటింగ్కి వస్తా అంటారు. ఎందుకు వస్తుంది? కొడుకు అంటే భయం. అట్లాగే ఫ్యామిలీని ఎవరైనా బ్యాక్గ్రౌండ్ చూస్తారు, అటు చూస్తారు, ఎమ్మెల్యే బ్యాక్గ్రౌండ్ చూస్తారు. పిల్లలి రామకృష్ణ ఉన్నాడు మాచర్ల ఎమ్మెల్యే, ఆయన బ్యాక్గ్రౌండ్ చూసి ఎవరైనా ఓటేస్తారా? వేయరు. జోలకంటి బెమ్మారెడ్డి చూసి వేస్తారు. అట్లాగా మంచి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ప్రజలను వాళ్ళు ఏలుకుంటారు.
అయితే వీళ్ళు ముస్తఫాలు మంచోళ్ళు కాదా? మంచోళ్ళు కాదు, ప్రజలు నిర్ణయిస్తారు అది. ఇప్పుడు ఏదైనా సమాధానం చెప్తారు. అయితే ఓటు ద్వారా ఎవరైనా ఓటు హక్కు, ప్రజా హక్కు, అది ఓటు ద్వారా చెబుతారు. దానికి ఏంటంటే పేదవాళ్ళ లాభం చెందిందా లేదా అనేది ఉదాహరణ నేనే 2018లో మాకు తెలుగుదేశం గవర్నమెంట్లో ఆటో వచ్చింది. నేను సామాన్య పేదవాడిని, ఆటో వేసుకుని అద్దె ఆటో జీవనం కొనసాగితే అప్పుడు లోన్లు అవకాశం కల్పించారు. మైనార్టీ లోన్లు, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు, బీసీ కార్పొరేషన్ లోన్లు. ఆ ఎస్సీ కార్పొరేషన్ లోన్లో నాకు లోన్ వచ్చింది. మా సోదరులు కొంతమంది మైనార్టీ లోన్లు పెట్టినారు, వాళ్ళకు వచ్చింది. అట్లాగా లోన్లు మైనార్టీ సబ్సిడీ లోన్లు మొత్తం తీసేసి వాళ్ళ డబ్బులు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చుకుంటే ఆ సబ్సిడీ లోన్లు ఉంటే కుట్టు మిషన్లు వచ్చాయి, ఫోటో స్టూడియోలు వచ్చాయి, కొన్ని బిజినెస్లు పెట్టుకునే వాళ్ళు. అవి లేవు. ప్రతి ఒక్కరు చేతి పని చేసేవాళ్ళు, కూలి పని చేసేవాళ్ళు. వాళ్ళు పొట్టగొట్టి మీరు అభివృద్ధి చెందాలంటే ఉపయోగం కాదుగా. రుస్క్ ఆపేశారు. రుస్క్ ఆపేసి ఏమైంది, పేదవాళ్ళు నష్టపోయారు. పెత్తందారి మధ్యలో, పేదవాళ్ళ మధ్యలో నేను ఉన్నా అన్నాడు. నష్టపోయింది పేదవాడే. పెత్తందారు బాగానే ఉన్నారు. పెత్తందారులు అంటే రెడ్లు, జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణ గారు, వాళ్ళు బాగానే ఉన్నారు. నష్టపోయింది చిన్నచాటి కూలి పని చేసేవాళ్ళే. అందుకని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారంటే ఈ 2024 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ రావాలి, బాబు వస్తే బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్కరు, విద్యార్థులు కానీ, ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కరు ఇదే కోరుకుంటున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈసారి వైసీపీకి అవకాశం ఇస్తారా, టీడీపీకి అవకాశం ఇస్తారా? నూరి ఫాతిమానా, నజీర్ అహ్మద్? నజీర్ అహ్మద్ గారు. నజీర్ అహ్మద్. ఎందుకు? ఎందుకంటే చాలా మందికి తెలుసు, అది చెప్పకూడదు. మా ముస్తాఫా 10 సంవత్సరాలు చూశారు జనాలు, మొత్తం చూసి అరిచిపోయారు. ఈసారి రారు ముస్తాఫా గారు, నూరి ఫాతిమా రారు. ఎందుకంటే నజీర్ అహ్మద్ 30 మెజార్టీ కన్ఫామ్. అవకాశం అయితే లేదు, అస్సలు లేదు, అస్సలు లేదు. పైన జగన్, చంద్రబాబు? చంద్రబాబు 175 సీట్లుగా 157 సీట్లు కన్ఫామ్. ఎందువల్ల? అది తెలిసిపోయింది కదా జనాలకి. జగన్ పరిపాలన నచ్చలేదు అసలు, ఎవరు నచ్చాలి. అందుకే ఈసారి అవకాశం టీడీపీ పక్కా. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈసారి వైసీపీకి అవకాశం ఇస్తారా, టీడీపీకి అవకాశం ఇస్తారా? నూరి ఫాతిమానా లేదంటే నజీర్ అహ్మద్? నజీర్ అహ్మద్ గారికి ఇస్తామండి. ఎందుకు? నజీర్ అహ్మద్ గారు 15 ఏళ్ల నుంచి ప్రజల కష్ట సుఖాలన్నీ తెలుసుకున్నారు, తిరుగుతున్నారు, ప్రజల్లో ఒక మనిషిలాగా ఉన్నాడు. కాబట్టి ఈసారి టీడీపీకి అవకాశం ఇస్తారు. వైసీపీ వద్దన్న కారణాలు ఏమున్నాయి? వైసీపీ డెవలప్మెంట్ లేదు, ఉద్యోగాలు ఇస్తానన్నారు, లేదు. బాబు పోవాలా, జాబు రావాలా అన్నారు, జాబు లేదు. అమరావతి డెవలప్మెంట్ లేదు, పోలవరం పూర్తి చేయాల, వచ్చిన పరిశ్రమలు మొత్తం వెనక్కి వెళ్ళిపోయినాయి. చదువుకునే వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవడానికి కూడా లేదు అవకాశం. బేలార్ పనులు చేసుకునే వాళ్ళు కూడా ఇసుక కరువు అయి పనులు లేక అల్లాడుతున్నారు. మరి ఇక్కడ ఏంటి, ముస్తఫా గారు అభివృద్ధి చేశారా? డెవలప్మెంట్ అనేది లేదు. చేశానంటున్నారు. చేసింది మీ కళ్ళ ముందే కనబడుతుందిగా, చూడండి. అభివృద్ధి అయితే లేదు. ఏమైనా ఉన్నాయి సమస్యలు ఉన్నాయి, పట్టించుకునే నాదుడు లేదు. ఫస్ట్లో గెలిచినప్పుడు మాత్రం వచ్చారు. ఈ 2వ ట్రిప్లో గెలిచినప్పుడు అసలు అతనికి ఏదైనా ముఖ్యంగా ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే వస్తున్నారు, లేకపోతే లేదు. ముస్తఫా గారు సార్. మరి టీడీపీ నజీర్కి అయితే అవకాశం ఇస్తాం గ్యారెంటీగా. ఎన్ని ఓట్ల మెజారిటీ? 30,000. చంద్రబాబు, జగన్? చంద్రబాబు. ఎన్ని సీట్లు వస్తారంటారు ముఖ్యమంత్రిగా? 120. పక్కానా? పక్కా. ఉపయోగం ఏంటి చంద్రబాబు వల్ల? చంద్రబాబు వస్తే రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది, రాజధాని పూర్తవుతుంది, పరిశ్రమలు వస్తాయి, పోతే పోలవరం పూర్తి చేస్తాడు, డెవలప్మెంట్ బాగుంటుంది. అది వల్ల ఏం కావు. నమ్మకం లేదు, నమ్మకం లేదు. నేను మెడల్ వంచి ప్రత్యేక కేజీ తీసుకొస్తాను, ప్రత్యేక హోదా తీసుకొస్తాను అన్నాడు. ఆడికి పోయి ఈయన వాళ్ళ కాడ మెడలు ఉంచుతున్నాడో, మరి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నారు, వీళ్ళు వాళ్ళు కాళ్ళు పట్టుకుంటున్నారో తెలియదు. అది కాబట్టి ఈసారి టీడీపీకి అవకాశం ఇస్తారు. టీడీపీకి అవకాశం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈసారి వైసీపీకి అవకాశం ఇస్తారా, టీడీపీకి అవకాశం ఇస్తారా? నూరి ఫాతిమానా, నజీర్ అహ్మద్? టీడీపీ వచ్చింది. నజీర్ అహ్మద్. ఎందుకని? ఎందుకనంటే ముందు రేట్లు పెరిగినాయి, గ్యాస్ రేట్లు పెరిగినాయి, అన్ని రేట్లు పెరిగినాయి. ముందు సవగా లేదు, ఆడ తాగితేనే వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇంక ఏడ తాగాలి ముందు. అందుకని ముందు గురించే తాగుమతాడు ఎవడు ఓటేయడండి వీళ్ళకి. ఈ దెబ్బ వాళ్ళకి వేస్తాం. ఈసారి టీడీపీకి వేస్తాం. వైసీపీ అయితే వద్దు. మరి ఇక్కడ ముస్తఫా కూతురు నూరి ఫాతిమా పోటీ చేస్తున్నారు, గెలిపించుకోరా? దీని వరకు ఏదన్నది గెలిపించుకోవాలంటే ఎటు చేస్తామండి, మా ఓట్ల మటుకు వెయ్యం. ఇక్కడ అభివృద్ధి జరగలేదు వాళ్ళతో? ఏం జరగలే మాకు. మరి వాళ్ళు చేసాము, జరిపాము, అభివృద్ధి అలా చేశారని చెప్పండి. ఏమీ చేయలేడు. వస్తున్నారు, వైపు పోతున్నారు. అది ఏమి చేయలేదు మాకు. ఏమి చేయలేదు అయితే? మాకేం చేయలేదండి. అది అయితే ఈసారి ఇక్కడ టీడీపీ ఇక్కడ మటుకు అదే. ఎంత మెజారిటీ? మెజారిటీ చెప్పలేము, 10 రావచ్చు, 50 రావచ్చు, 100 రావచ్చు. గెలుపు అయితే వస్తుంది. గెలుపు మటుకు గ్యారెంటీ. పైన చంద్రబాబు, జగన్? పైన చెప్పలేమండి, ఎవడు అటు ఇటువైపు ఉన్నారు ఎక్కువ శాతం.
ఎక్కువ వైపు అటు ఉండారు ఇటు ఉండారు అటు ఉండారు. మీకైతే లోకల్గా అయితే టీడీపీ ఎక్కడ మటుకు టీడీపీ వచ్చిందని గ్యారెంటీ. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈసారి వైసీపీకి అవకాశం ఇస్తారా లేదంటే టీడీపీకి అవకాశం ఇస్తారా? నజీర్ అహ్మద్, నూరి ఫాతిమా? నసీర్ అహ్మద్ చాలు ఛాన్స్ ఇస్తాం అంతే. అంతే. ఎంత మెజార్టీ రావచ్చు? మెజార్టీ రావచ్చు. ఇప్పుడు మెజార్టీ చెప్పలేము, ఎవరు చెప్పలేము, అది ఎవరు తెలుసా అలా గెలుస్తారు. గెలుస్తా పక్కాగా గెలుస్తారు. ఇక్కడ ఏంటి గెలవడానికి, టీడీపీ గెలవడానికి ఇక్కడ కారణం? 2 సార్లు ఛాన్స్ ఇచ్చాము ముస్తఫా గారికి, ఈసారి నసీర్ అహ్మద్ చేస్తాం. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా ముస్తఫా గారి మీద ఏమన్నా మైనస్లు ఏమైనా ఉన్నాయి ఇక్కడ? మైనస్ రాకుండా ముస్తఫా సీట్ ఇలేదే కదా, ఇప్పుడు 2 సార్లు గెలిచారు ఆయన, మరి మైనస్ వచ్చింది కానీ ఆయన సైడ్ అయిపోయారు. మైనస్ రావడం వల్లే సైడ్ అయిపోయారు. మరి అంతే కదా, లేకపోతే సీట్ వస్తే వాడే ఆయన ఎమ్మెల్యే. మరి ఇక్కడ మరి ముస్తఫా కూతురే కదా ఇక్కడ నూరి ఫాతిమా పోటీ చేసేది, మరి లేడీస్ కదా, మనం జెంట్స్ కూడా మారిపోయారు ఇప్పుడు, మారిపోయారు అంతే. వరకు ఈసారి అయితే టీడీపీకే, ఈ పక్క టీడీపీకే. ఏంటి టీడీపీ నజీర్ అహ్మద్ పోటీ చేస్తున్నాడు కదా, ఏంటి అతని మీద నమ్మకం? నమ్మకం అంటే మరి 2 సార్లు ముస్తఫా గారికి ఛాన్స్ ఇస్తాం, ఈసారి ఛాన్స్ ఇద్దాం అని అనుకుంటున్నాం జనాలు, అంతే. నజీర్కి, నసీర్ అహ్మద్కి. ఓకే, మరి పైన జగన్ చంద్రబాబు అవి చెప్పలేము, ఎవరు వచ్చినా పర్వాలేదు. మన 1 టౌన్కి ఎవరు వచ్చినా, వైసీపీ వచ్చినా పర్వాలేదు, టీడీపీ వచ్చినా ఈసారి నసీర్ అహ్మద్ ఛాన్స్ ఇస్తాం ఇక్కడైతే, అంతే. ఈసారి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి అవుతారా టీడీపీ నుంచి అవుతారా? నూరి ఫాతిమానా నజీర్ అహ్మద్? రషీద్ అహ్మద్. నజీర్ అహ్మద్. ఎందుకని? తెలుగుదేశం. మీరు తెలుగుదేశమా, అందుకని నజీర్ అహ్మద్. మరి ముస్తఫా ఏం చేయలేదా? చేశాడు ఆయన కూడా, కానీ ఈసారి నజీర్ అహ్మద్కి ఇస్తారు అవకాశం. నజీర్ అహ్మద్ ఎన్ని ఓట్ల మెజారిటీ గెలవచ్చు? 200 మెజారిటీ. 2000 మెజారిటీ, అంతేనా? పైన జగన్ చంద్రబాబు? చంద్రబాబు నాయుడు. ఎందుకు అతని వల్ల ఉపయోగం ఏంటి? ఫస్ట్ చేశాడుగా మంచితనం, అందుకని. 175కి ఎన్ని సీట్లు వస్తాయంటారు ఈసారి చంద్రబాబుకి? ఇది తెలియదు నాకు. గెలుస్తారా? నజీర్ అహ్మద్ ఎందుకు కావాలంటే ఏం చెప్తారు? మా మనిషి అని ఆయన. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈసారి వైసీపీ నుంచి ఎమ్మెల్యే కావాలా టీడీపీ నుంచి ఎమ్మెల్యే కావాలా? నజీర్ అహ్మద్, నూరి ఫాతిమానా? నసీర్ అహ్మద్. నజీర్ అహ్మద్. ఎందుకని? 2 సార్లు గెలిపించాను కన్నా వైసీపీకి, ఒకసారి ఇవ్వాలిగా, ఎందుకని నసీర్ అహ్మదే కావాలి. నసీర్ అహ్మదే 1 టౌన్కి పులి షహర్, 1 టౌన్కి ఆనే గడ్డ, గుంటూరు గడ్డ నసీర్ అన్న అడ్డా. ఈసారి పక్కా 100% నసీర్ అహ్మదే, అంతే. ఎన్ని ఓట్లు మెజారిటీ? 20,000 మెజార్టీతో ఇంకా ఎక్కువ గెలుస్తాడు నసీర్ అహ్మద్. ఓకే, ముస్తఫా గెలవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? ఏం చేశాడన్నా తూర్పు నియోజకవర్గం, ఏం చేశాడు ముస్తఫా? ఏం చేయలేదు, ఏస్ట్ ముస్తఫా. ఇది పక్కా 2 సార్లు గెలిపించాము ముస్తఫాని, ఏదో చేస్తాడు. ముందుసారి 2014లో గెలిపించే వెళ్ళాము, ఏందయ్యా అది మా గవర్నమెంట్ లేదు ఏం చేయాలన్నాడు. 2వ సారి గెలిపించాము, గవర్నమెంట్ వైసీపీగా ఏం చేశాడు? ఏం చేయలేదు ముస్తఫా. ఈసారి నసీర్ అహ్మదే పక్కా 100%. రోడ్లు వేసాము, డ్రైనేజ్ వేసాము, వాటర్ మంచిగా ఇస్తున్నాము, రకరకాల సర్వీసులు అన్నీ బాగానే ప్రజలకు ఇస్తున్నాము అంటున్నా, అభివృద్ధి చేసాం అంటున్నా. ముస్తఫా ఏం చేయలేదు మన 1 టౌన్కి, ఎందుకనే ఈసారి నసీర్ అహ్మద్ 20,000 మెజార్టీ ఇంకా ఎక్కువే గెలుస్తాడు నసీర్ అహ్మద్, అది పక్కా 100%. 1 టౌన్కి పులి షహర్, గుంటూరు గడ్డ నసీర్ అన్న అడ్డా.